హాయ్ techies. చాలా రోజుల తర్వాత మీ ముందుకి వీడియో తెచ్చాను. లేట్ అయినందుకు సారీ. ఇంట్లో కంటిన్యూగా ఫంక్షన్స్ ఉండడం వల్ల వీడియో చేయడం కుదరలేదు. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. టెకీస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మౌస్ పాయింటర్ సైజ్ పెంచడం ఎలా అండ్ స్పీడ్ అండ్ కలర్ చేంజ్ చేయడం ఎలా. ఈ వీడియోలో మనం డిస్ప్లే మీద కనబడుతున్న కింద సెర్చ్ బార్లో మౌస్ అని టైప్ చేసి ఇక్కడ మౌస్ సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకుందాం. అండ్ మౌస్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా మీ పేజ్లో కర్సర్ స్పీడ్ అని ఉందా. ఈ కర్సర్ స్పీడ్ని మనం పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు. అంటే మౌస్ పాయింటర్ యొక్క స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు నాకు 10 స్పీడ్లో ఉంది, నేను దీన్ని 20కి చేంజ్ చేశాను. ఇప్పుడు నా స్పీడ్ చూసారా కొంచెం పెరిగింది. అలానే ఇప్పుడు 0కి తీసుకెళ్ళాను. ఇప్పుడు నేను సేమ్ మూమెంట్తో మూవ్ చేస్తున్నాను, కానీ అక్కడక్కడే ఆ పాయింటర్ అనేది తిరుగుతుంది. సో ఇలా మనం మౌస్ పాయింటర్ యొక్క స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం మౌస్ పాయింటర్ స్పీడ్ని సెట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనబడుతున్న అడ్జస్ట్ మౌస్ అండ్ కర్సర్ సైజ్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి చేంజ్ పాయింటర్ సైజ్ ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదండి, చేంజ్ పాయింటర్ సైజ్. ఇప్పుడు దీన్ని కూడా మనం పెంచుకోవచ్చు సైజ్ని అని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నా పాయింటర్ సైజ్ ఇక్కడ నేను ఇప్పుడు పెంచుకుంటున్నాను చూడండి, ఫుల్ పెంచాను. ఇప్పుడు నాకు ఈ వీడియో సాఫ్ట్వేర్లో మనకి సపోర్ట్ చేయట్లేదు, సో చూపించట్లేదు. యాక్చువల్గా నా సైజ్ ఇలా కనబడుతుంది చూసారు కదా, నా పాయింటర్ సైజ్ పెద్దగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ పాయింటర్ కలర్ దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి నాది వైట్ కలర్లో ఉంది పాయింటర్, ఇప్పుడు బ్లాక్ కలర్కి మారిపోయింది. ఇప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆప్షన్స్ మీద వెళ్ళగానే మనకు వైట్ కలర్ కనబడుతుంది, బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్. అండ్ టోటల్ కలరే చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు పాయింటర్ సైజ్ మారుతుంది కలర్. ఇలా మనకు కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ యొక్క కలర్ని మార్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.